మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. గత కొంతకాలంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జగన్ రైతులను పరామర్శించారు. పొదిలి వేలం కేంద్రం వద్దకు వెళ్లిన జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో వేలం కేంద్రంలోని బోర్డు అధికారులతో మాట్లాడిన జగన్ బేళ్లు తిరస్కరణకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే జగన్ పర్యటనలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. హెలికాప్టర్ ద్వారా హెలీప్యాడ్ కు చేరుకున్న జగన్ వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగన్ ను చూసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు వెంట నిలబడ్డారు. అక్కడ నుండి కాన్వాయ్లో జగన్ దాదాపు 2.5 కిలోమీటర్ల పాటు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం వేలం కేంద్రం వద్దకు చేరుకున్న జగన్ పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో రోజు బేళ్ల తిరస్కరణకు ఎందుకు గురవుతున్నాయని జగన్ అధికారులు అడిగారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జగన్ వైసీపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇప్పటి వరకు జిల్లాలో మృతి చెందిన పొగాకు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపిన జగన్ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. అయితే జగన్ కాన్వాయ్ వేలం కేంద్రంకు వెళ్లే దారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొదిలి చెన్న బస్టాండ్ జంక్షన్ లో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఇటీవల జగన్ కు చెందిన ఓ మీడియా ఛానల్లో మహిళలను కించపరుస్తూ జరిగిన డిబేట్ పై జగన్ క్షమాపణలు చెప్పాలని పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులను పట్టుకుని జగన్ కాన్వాయ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అవేమి పట్టించుకుని జగన్ ముందుకు సాగారు. కానీ కాన్వాయ్ ముందుకు వెళ్లిన తర్వాత వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో వారు కూడా ప్రతిదాడిగా రాళ్లు, బాటిల్స్ కాన్వాయ్ పై విసిరారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ నాయకులతో పాటు ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు కావాలనే తమపై దాడి చేశారని టీడీపీ శ్రేణులు చెప్తుండగా కావాలని వారే ముందు తమపై రాళ్లు రువ్వారని వైసీపీ వారు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో జరిగిన జగన్ పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అంటే, రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఈ సీజన్ లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే 2 ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య తర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గిట్టుబాటు ధరలు లేక రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క
సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది. రైతు పరిస్థితి అధ్వానంగా. సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది. ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు వ్యవసాయం జరుగుతుంది.